బషీర్ మాస్టర్ చేసే డాన్సే అసలు డాన్స్ కాదురా అని చెప్పేసి చాలా మంది వైరల్ ట్రోల్స్ చేస్తుంటారు. కానీ మీరు అక్కడే నేర్చుకొని నేను ఇట్లా నేర్చుకున్నాను. నేను బషీర్ మాస్టర్ దగ్గర కూడా నేర్చుకోలేదు. నేను చెప్తున్నా డాన్స్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు 2-3 ముక్కలు నేర్పుతారు వాళ్ళు, అవి అక్కడే నేర్చుకున్నా. ఇది బషీర్ మాస్టర్ చూసిన పని. బషీర్ మాస్టర్ గారు ఇంత కూడా నేను డాన్స్ నేర్చుకోలే. నేను బయటే నా డాన్స్ మీరు చూడొచ్చు. బయట నేర్చుకున్నా. నాకు అట్లా మళ్ళీ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇప్పుడు మీ కళ ముందు నిలబడుతున్నానంటే 2 విధాలుగా చెప్తున్నా. నాకు ఈ రోజుల్లో అన్నదమ్ములు లేకపోయినా, బంధువులు లేకపోయినా, ఎవరు లేకపోయినా వీళ్ళు నాకు దేవుడు లెక్క. వీళ్ళు ఇప్పుడు నేను ఇలా మీ కళ ముందు నిలబడ్డానంటే వీళ్ళ మాలని ఇప్పుడు నా పేరు ఎట్లా ఉందంటే వీళ్ళు ఇచ్చిన డబ్బులతో నేను వైద్యం చేయించుకున్నాను. ఈ రోజు వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి. నేను ఇంకో విషయం ఏంటంటే దీన్ని బట్టి చెప్తాను, నా హేవి మార్చుకుంటాను. నేను ఏంటనేది నా సొంత టాలెంట్తో నాతో నేను వస్తా, మా గ్రూప్ లో చేస్తా. కానీ ఎందుకంటే నాకు అన్నం పెట్టిందే మా బషీర్ మాస్టర్, బాలన్న, సచ్చ. అంటే వాళ్ళతో విడిపోవాలి మీరు అని అనట్లేరు. ఉంటేనే నేను ఎలా మెసేజ్ ఇవ్వాలో, ఎలాగో ఆడవాళ్ళ గురించి అయినా మగవాళ్ళ గురించి నేను పడే కష్టాలు ఏమున్నాయో వాళ్ళకి నాకులాగా ఇంకెవరికి కాకూడదు.